నమస్తే అండి. సాఫ్ట్వేర్ ఉద్యోగుల యొక్క జీవితాలు అతలాకుతలం అవ్వబోతున్నాయి అంటే అవును అనిపిస్తుంది. రీసెంట్ గా క్లౌడ్ AI ఒకటి వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏవైతే చేస్తారో, ఏదైతే వాళ్ళు ప్రోగ్రామ్స్ కావచ్చు, కోడింగ్ కావచ్చు చేస్తారో వాటన్నిటిని కూడా ఇది చేసేస్తుంది. 100 మంది చేయాల్సినటువంటి పని అదొకటే చేసేస్తుంది. రాబో రోజుల్లో సాఫ్ట్వేర్ కంపెనీస్లో IT ఉద్యోగులు అనేది వీలైనంత వరకు తగ్గిపోతారు. ఒక 100-1000 మంది ఉద్యోగులు ఉన్నటువంటి కంపెనీ ఒక 10 మంది చేతనే ఇది రన్ చేయగలుగుతారు. అలాంటి పరిస్థితులు అయితే ఇప్పుడు తీసుకొచ్చేసింది. ఇప్పుడు మెటా కంపెనీ, మెటా అంటే ఫేస్బుక్కి సంబంధించినటువంటి మాతృ సంస్థ మెటా. దీని కిందే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇలా ఇంకా కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి, అవి మనకి తెలియదు అనమాట. సో అవి ఇంకా నడుపుతూ ఉంటుంది ఈ కంపెనీ. కేవలం ఈ 3 కంపెనీలే కాదు, మనకు బాగా ఎక్కువ తెలుసు. సో ఈ AI ఎఫెక్ట్ కారణంగా మెటాలో భారీ లేఆఫ్స్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. దాదాపు భారీ స్థాయిలో ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించింది. ఈ సంస్థలోని వివిధ భాగాల నుంచి దాదాపు 700 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ముఖ్యంగా రియాలిటీ ల్యాబ్స్, సేల్స్, రిక్రూట్మెంట్, ఫేస్బుక్ విభాగాలు లేఆఫ్లు అయితే జరుగుతూ ఉన్నాయి. రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో రెండోసారి ఏడాదిలో తొలగించడం జరిగింది. అంతకుముందు 1000 మంది ఉద్యోగులను ఈ విభాగం నుంచి తొలగించింది. అయితే అన్ని విభాగాలు కలిపి 16,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టుగా తెలుస్తోంది. మెటా AI రంగంలో తమ పెట్టుబడులు భారీగా పెంచుతుంది. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగస్తుల్ని తోరివేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇది సంగతి. కాబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆల్టర్నేటివ్ జాబ్స్ ఎత్తుకోకపోతే కనుక జీవితం రోడ్డున పడేది అనేది మెటా చెప్తున్నటువంటి విషయం.